ఎన్నికలు అయిపోయాయి. ఓట్లేసిన ఓటర్లు షాపింగ్ పై పడ్డారు. ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఇంటికొచ్చిన వాళ్ళంతా తృణమో పనమో ఇచ్చారు. ఆ సొమ్మంతా తీసుకొని షాపింగ్లు చేస్తున్నారు ఓటర్స్. చేతికందిన డబ్బుని బట్టి వస్తువులో తక్కువ ఖర్చులో బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. విజయవాడలో బీసెంట్ రోడ్ నుంచి మా ప్రతినిధి రామ్ మరింత సమాచారం అందిస్తారు. ఎలక్షన్స్ పూర్తయ్యాయి. నిన్నటితో అందరూ కూడా చాలా ఫ్రీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా పల్లెటూళ్ళ నుంచి సిటీకి వచ్చి, బయట ఊళ్ళ నుంచి కూడా సిటీకి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి వస్తువులు కూడా కొనుక్కునేటందుకైతే వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూడొచ్చు మార్కెట్లో ఎంత ఎండలో కూడా వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి అయితే ఖచ్చితంగా అందరూ బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది, వర్కింగ్ డేలో కూడా. ఇంకొక పక్కన ఇప్పటిదాకా పార్టీలు అన్నీ కూడా 2000, 1500, 3000, 5000 ఎవరెవరు ఎంతెంత సొమ్ము పంచారనేది తెలియదు పని అనే దానిలోనే వీళ్ళందరూ అదంతా కూడా ఇప్పుడు వస్తువుల రూపంలో కొనుక్కోవడానికి వస్తున్నారా అన్నట్టుగా కూడా పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మ, ఏ ఊరు నుంచి వచ్చారు? మూలపాడు నుంచి వచ్చారు. దేనికి వచ్చారు? ఫ్యాన్సీ ఐటమ్స్ కొనుక్కోవడానికి. మరి నిన్న ఓటేశారా? ఓటేశారు. మరి ఓటు అంటే మీ ఇంటికి ఏమైనా పార్టీల వాళ్ళంతా వచ్చారా? అందరూ వచ్చారు. అందరు పార్టీల వాళ్ళు, అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. అన్ని పార్టీల వాళ్ళు మీ ఇంటికి వచ్చారు. ఓకే. సో అది పరిస్థితి. పార్టీల వాళ్ళంతా వాళ్ళ ఇంటికి ఖచ్చితంగా వచ్చారు. వచ్చిన తర్వాత ఈవిడ ఈరోజు వచ్చి మొత్తం అన్ని కొనుక్కోవడానికి ఆవిడ వచ్చిన పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం వేరే ఊళ్ళ నుంచి కూడా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చూడొచ్చు మార్కెట్ అంతా కూడా బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు. మేడం, ఏ ఊరు నుంచి వచ్చారండి? రామర్పాడు నుంచి వచ్చారు. సో స్థానికంగా వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అయితే ఎక్కువగా కూడా బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళనే మనం గమనించవచ్చు. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క ఏవైతే నిన్నటి దాకా వాళ్ళు తిరిగి ఉన్నారో వాళ్ళ దగ్గర ఇందాక వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇంకా ఉన్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కుంటున్నారు, వాళ్ళకి అవసరాలు కావాల్సినటువంటివన్నీ తీసుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ మార్కెట్లోకి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను కొనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళ వస్తువులు కొనుక్కోవడానికి కూడా వేరే ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మ, చెప్పండి, ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? తెనాలి నుంచి వచ్చారు. సో దేనికి వచ్చారు? తెనాలి నుంచి షాపింగ్ చేద్దామని వచ్చారు. ఏం కొనబోతున్నారు షాపింగ్ చేసి? బట్టలు తీసుకుందామని వచ్చాము. ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి బట్టలు తీసుకుందామని వచ్చారు. ఓటు వేశారా? వేసారా? అన్ని పార్టీల వాళ్ళు వచ్చారా మీ ఇంటికి? వచ్చారు సార్. వచ్చారు, మీ ఇంటికి వచ్చారు. అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు సార్. వచ్చారు. సరే అమ్మా. సో అది అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. అందరూ కూడా అంటే మనం మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా నిన్న ఓటు హక్కు వినియోగించుకొని ఈరోజు మార్కెట్కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మార్కెట్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీతో ఆ వస్తువులు కొనుక్కునేటందుకైతే వస్తున్నారు. ఖచ్చితంగా అయితే నిన్నటి తర్వాత ఈరోజు మార్కెట్లో బయట ఊళ్ళ వాళ్ళు, అంటే విజయవాడ మార్కెట్లో కూడా బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, దాదాపు తెనాలి నుంచి కూడా విజయవాడ వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్న వాళ్ళైతే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, NTV.